నేను ఒక మంచి కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అంతకన్నా ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. అబ్దుల్ నసీర్ అనే అతను తలసేరి ప్రాంతం, కేరళ అతను. ఇతనికి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామని అనుకున్నాడు. కానీ ఏమైందంటే అతనికి 5 సంవత్సరాల వయసు అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. చనిపోయి 13 సంవత్సరాలు ఆర్ఫనేజ్లో పెరిగాడు. కానీ అప్పటికే అతనికి సివిల్ సర్వెంట్ అవ్వాలనే ఆశ ఉంది. కానీ డబ్బు లేదు, ప్రిపేర్ అవుదామంటే బుక్స్ లేవు, తోడు లేరు, మెంటర్షిప్ లేదు, ఫ్రెండ్స్ లేరు. బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలా బ్రహ్మ సంకటంలో ఉన్నాడు. అప్పుడు తను స్టేట్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాడనమాట. అంటే దీని ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, స్టేట్ సివిల్ సర్వీసెస్లో ఎంటర్ అయినా సరే మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. అది ఎలానో నేను చెప్తున్నాను. సో కేరళ హెల్త్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు, గ్రూప్ పోస్ట్ లాగా. అలా జాయిన్ అయ్యి చాలా సిన్సియారిటీ అండ్ డెడికేషన్ చూపించి తను ఒకటెనకొకటి తన యొక్క ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళి 8 సంవత్సరాల కాలంలో ఆర్డీఓ లాగా ప్రమోట్ అయ్యాడు. తర్వాత తన సర్వీసెస్ చూసి స్టేట్ గవర్నమెంటే రిఫర్ చేసిందనమాట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఐఏఎస్ క్యాడర్ ఇవ్వడానికి, అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ క్యాడర్ ఇవ్వడానికి అనమాట. సో అలా అతను ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యాడు. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, మనం ఏ సర్వీస్లో ఉన్నా సరే, మనం ఎలాంటి జాబ్ చేసినా సరే, ఆ జాబ్లో కనుక మనం మన యొక్క ప్రతిభ చూపిస్తే కనుక ఖచ్చితంగా మనకు ప్రమోషన్ వస్తుంది. ఎలాగైతే అబ్దుల్ నసీర్ కేరళ హెల్త్ సర్వీసెస్ నుండి ఆర్డీఓ అయ్యి, ఆర్డీఓ నుండి కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడో, అదేవిధంగా ఎవరైనా సరే వాళ్ళ జీవితాలలో ముందుకెళ్ళగలరు. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతే మాత్రము ఖచ్చితంగా కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.